దినాన మరి జరిగినటువంటి ప్లేన్ క్రాష్ జరిగింది కదా, ఎయిర్ ఇండియా. మరి చాలామంది 249 మంది ప్లస్ హాస్టల్ మీద పడి వారు కూడా చాలామంది చనిపోయారు. మీరందరూ ఒక్కసారి లేచి నిలబడినట్లయితే ఒక్క నిమిషం మన మౌనం వహించి పాస్టర్ గారు వారందరి యొక్క ఆత్మకు శాంతి కలిగేలాగా ప్రార్థించవలసిందిగా నేను పాస్టర్ గారిని కోరుతూ ఉన్నాను. చాలా విచారకరమైన సంఘటన. మరి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ యొక్క సంఘటన బట్టి అనేక మంది కుటుంబాల్లో మరి విషాదం నెలకొని ఉన్నది. ప్రస్తుత సమయంలో ఆ కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేద్దాం. సర్వాన్ని సృష్టించిన దేవా, నీ పరిశుద్ధమైన నామమునకు వందనములు, స్తుతులు. ఈ ప్రశస్తమైన సమయంలో నిన్న దినాన్ని జరిగిన ఆ ఫ్లైట్ క్లాష్ దాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆ విమానం ప్రమాదంలో పడి ప్రభా అనేక మంది ప్రభా చనిపోయి ఉన్నారు తండ్రి. అనేక కుటుంబాల్లో ప్రభా విషాదము నెలకొని ఉన్నది. వారు అనుకున్న గమ్యానికి వారి చేరక ముందే అనేక మంది వారి ప్రాణాలు కోల్పోయి అన్నారు తండ్రి. ఆ సంఘటన బట్టి ఒకసారి మేమందరం కూడా ఆ కుటుంబాల పక్షాన ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ కుటుంబంలో ఎంతో దుఃఖము, వేదన, వారి ప్రియులను కోల్పోయి ప్రవేశైన కుటుంబాలంతా కూడా ఎంతగానో విలపిస్తుండగా ఆ కుటుంబాలని ఆదరించమని, ఆ కుటుంబాలకు ఓదార్పు దయచేయమని, వారు కలిగిన నష్టము ఏ ఒక్కరు కూడా మేము పూరించలేం, కానీ నీవు మాత్రమే తండ్రి ప్రభా ఆ కుటుంబాన్ని బలపరిచి ఆ కుటుంబంలో ప్రభా మరి కోల్పోయిన వారి బట్టి ఆ దుఃఖిస్తుండగా ప్రభా వారిని ఆదరించండి. వారు కలిగిన నష్టాన్ని ప్రభా మీరు సమకూర్చి వారి జీవితంలో ఏదేది అవసరమై ఉన్నదో ప్రభా ఆ కుటుంబాల్లో ఆ అవసరతలు తీర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అటువంటి సంఘటనలు జరగకుండా మీరు సహాయం తెచ్చమని, మీ జ్ఞానము మీ సహాయం చేత ప్రభా అటు రీతిగా మేము ఓవర్కమ్ చేయగలమని ప్రభా వాక్యం ద్వారా సెలవిచ్చిన రీతిగా ఆ జరిగిన సంఘటన బట్టి ప్రభా ఆ కుటుంబాలందరి పక్షాన్ని ప్రార్థిస్తున్నాము. మీరే ఆ కుటుంబాన్ని ఆదరించి బలపరిచి నడిపించమని ప్రభు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.